బనకచెర్ల లింక్ పై రాష్ట్ర ఎంపీలతో సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అన్ని పార్టీల రాజ్యసభ, లోక్సభ ఎంపీలను ఆహ్వానించింది. రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్న సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ వెళ్లాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పార్టీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. సమావేశానికి వెళ్లాలా లేదా అనే అంశంపై ఎంపీల అభిప్రాయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వం మీటింగ్ కి పార్టీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ అటెండ్ అవుతారని తెలిపింది బీజేపీ. మరోవైపు బీఆర్ఎస్ కూడా సమావేశానికి వెళ్లాలని నిర్ణయించింది. పోలవరం బనకచెర్ల లింక్ పై రాష్ట్ర ఎంపీలతో సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. అన్ని పార్టీల రాజ్యసభ, లోక్సభ ఎంపీలను ఆహ్వానించింది. రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్న సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ వెళ్లాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి పార్టీ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి. సమావేశానికి వెళ్లాలా లేదా అనే అంశంపై ఎంపీల అభిప్రాయం తీసుకున్నారు. ఇక ప్రభుత్వం మీటింగ్ కి పార్టీ ఎంపీలు డీకే అరుణ, రఘునందన్ అటెండ్ అవుతారని తెలిపింది బీజేపీ. మరోవైపు బీఆర్ఎస్ కూడా సమావేశానికి వెళ్లాలని నిర్ణయించింది. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ సత్యం అందిస్తారు. సత్యం, రాష్ట్ర సర్కార్ నిర్వహిస్తున్న మీటింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం 4 గంటలు నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశానికి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎంపీలు హాజరవుతున్నారు. ఈరోజు సాయంత్రం జరిగే పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆహ్వానం పంపింది. సాయంత్రం జరిగే సమావేశంలో హాజరు కావాలి. బనకచెర్ల నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుంది. దీనికి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అన్ని పార్టీలతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయం తీసుకుంది. ముందుగా ఈరోజు నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు ఎక్కడ నష్టం జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో ఎన్డీఏ పక్షంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణకు జరిగే నష్టానికి సంబంధించి ముందుగా నిర్ణయం తీసుకోకపోతే, అంటే కేంద్రంపై ఒత్తిడి తేకపోతే తెలంగాణకు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు చేస్తుంది, వరుసగా సమావేశాలు నిర్వహిస్తుంది. గోదావరిలో ఉండే నీటి వాటాలో తెలంగాణకు నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి అంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ ఈ అఖిలపక్షంలో జరిగే సమావేశానికి హాజరవుతే తెలంగాణ జరిగే నష్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇతర పక్షాల రాజకీయ పక్షాలకు కూడా వివరించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసింది, కేంద్రాన్ని ఎక్కడెక్కడ విజ్ఞప్తి చేసింది, తెలంగాణకు నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు లేని అంశంపై కూడా ఈరోజు జరిగే అఖిలపక్ష సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ, బీఆర్ఎస్ విపక్షాలకు చెప్పే అవకాశం ఉంది. మజ్లిస్ పార్టీ నుంచి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఉదయం నుంచి కూడా హాజరవుతుందా లేదా అని చాలా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కావాలని రాజకీయంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ బీజేపీని టార్గెట్ చేస్తున్నట్టు కూడా ఆరోపణలు చేశాయి. అవసరమైతే కేంద్రంతో చర్చించడానికి, తెలంగాణకు అన్యాయం జరగకుండా బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. అవసరమైతే అఖిలపక్షాన్ని పిలవండి, తాము హాజరవుతామని గతంలో కిషన్ రెడ్డి ప్రకటన చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీజేపీని కూడా ఈరోజు జరిగే సమావేశానికి ఆహ్వానించింది. సమావేశంలో బీజేపీ ఎంపీలు కూడా హాజరవుతున్నారు. అయితే బీజేపీ ఎంపీలు ఏం చేయబోతున్నారు, ఎలాంటి వాదన అఖిలపక్షంలో చెప్పబోతున్న అంశం ప్రస్తుతానికి ఉత్కంఠలోకి ఉంది. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పూర్తిగా ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు మాత్రమే జరుగుతుంది, కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కావాలని రాజకీయంగా ఇప్పుడే బీజేపీని టార్గెట్ చేసే ఒక ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా ఈరోజు జరిగే అఖిలపక్ష సమావేశం తర్వాతనో లేదంటే సమావేశంలో ప్రభుత్వం ముందు బీజేపీ ఎంపీలు చెప్పే అవకాశం ఉంది. కానీ కేంద్రం ఒకవేళ నిర్ణయం తీసుకుంటే బీజేపీ ఏం చేయబోతుంది, రాష్ట్ర ఇటు కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలు రెండు బీజేపీని బాధ్యతగా చేసే అవకాశం ఉంది. ఈరోజు అఖిలపక్ష సమావేశానికి హాజరైన తర్వాత ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిస్తే అప్పుడు బీజేపీని దోషిగా చూపించే ఒక ప్రయత్నం కూడా ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే పార్టీలో
బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా జరిగే నష్టం అనే అంశానికి సంబంధించి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. పార్టీ వాదన చాలా గట్టిగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వినిపిస్తుంది కాబట్టి అధికారంలో కాంగ్రెస్ పార్టీ విపక్షాల పార్టీలతో కలుపుకొని వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి చేయడానికే ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తుంది. అఖిలపక్షానికి విపక్షాలంటే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ వద్దిరాజ్ రవిచంద్ర హాజరవుతారని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారికంగా ప్రకటన చేసింది. ఇక ఈరోజు జరుగుతున్న అఖిలపక్ష సమావేశంలో అన్ని విపక్ష పార్టీలతో పాటు అందరూ హాజరవుతున్నారు. నెక్స్ట్ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, బనకచెర్ల ప్రాజెక్టు అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రంలో అధికారంలో బీజేపీ ఎలాంటి కార్యాచరణ చేయబోతుంది, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏం చేయబోతున్న అంశంపై కూడా ఈరోజు సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు జరుగుతున్న నష్టానికి సంబంధించి ఈరోజు జరిగే పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్లో తెలంగాణకు ఎక్కడ నష్టం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రాన్ని ఎలాంటి విజ్ఞప్తి చేసింది, ఎక్కడ కేంద్రం స్పందించలేని అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఒక సాయంత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అఖిలపక్ష సమావేశానికి అన్ని విపక్ష పార్టీలు కూడా హాజరవుతున్నాయని చెప్పొచ్చు.